ఆ రోజు జరిగింది అదే. అబ్రహాం జీవితంలో కరువు వచ్చినప్పుడు తను చేసిన ఒక దారుణమైన తప్పు ఏమిటంటే, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి తిన్నగా వెళ్ళి, ప్రభువా ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఏమిటి కరువుకు కారణం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలా బాగుండేదండి. కానీ అబ్రహాం చేసిన పొరపాటు ఏమిటి తెలుసా? అప్పటిదాకా ప్రార్థన చేశాడు, కరువు వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. దేవుని సెలవు లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా అబ్రహాము తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు? కరువు వచ్చినప్పుడు. అదే చెప్తున్నా, మన జీవితంలో వచ్చే కష్టాలు మన ఆత్మీయను పరీక్షిస్తాయి. దేవుని మీద ఆధారపడతామా లేక అడ్డదారులు వెతుక్కుంటామా? ఆ రోజు అబ్రహాము అడ్డదారిని వెతికాడు. అద్భుతమైన దేవుని మీద ఆధారపడడానికి బదులుగా అందంగా కనిపిస్తున్న ఐగుప్తు దేశానికి పరుగు తీశాడు. చేతులారా తన కుటుంబాన్ని సమస్యల్లోనికి నెట్టేసుకున్నాడు. ఆ దేశం చేరినప్పుడు తన భార్య అందంగా కనిపించేసరికి ప్రతివాడు, దారిని పోయే ప్రతివాడు కూడా శారాను చూడడం, కామెంట్లు చేయడం, లేదా పైనుంచి కింద దాకా చూడడం, విపరీతమైన ధోరణితో వారు తచ్చాడడం, ఇదంతా గమనించినటువంటి అబ్రహాముకు భయం వేసింది. ఇది పాపిష్టి దేశంలా ఉంది, ప్రజలు చాలా పాపిష్టి వారిగా ఉన్నారు, ఇక్కడ నాకు కానీ నా భార్యకు కానీ ఏమాత్రం భద్రత లేదు. అదే సమయంలో అబ్రహాములో ఒక భయము పేరుకుని పోయింది. ఏమిటా భయం అంటే, నా భార్యను చూసి ఆమె అందగత్తి గనుక నన్ను చంపేస్తే ఆమెను స్వతంత్రించుకోవచ్చు అనే భావంతో ఒకవేళ నన్ను చంపేస్తారేమో అని చెప్పి అబ్రహాము అద్భుతమైన దేవుని మీద ఆధారపడడానికి బదులుగా అడ్డదారిని వెతికి అడ్డంగా బుక్ అయిపోయాడండి. ఏమిటది? తన ప్రాణ భయంతో భార్యతో అంటున్నాడు, సారా నువ్వు చాలా అందగత్తగా నాకు తెలుసు, కానీ ఒకవేళ నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపేస్తారేమో. అదేమిటండి అంత మాట అన్నారు? అవును సారా, వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే మంచోళ్ళుగా కనిపించట్లేదు, నాకెందుకో భయంగా ఉంది, నిన్ను బ్రతకనిస్తారు, నన్ను చంపేస్తారు. లేదండి, మీరు లేకపోతే నేను ఎలా బ్రతకగలనండి? అయితే ఒక పని చేయి, చెప్పండి ఏం చేయమంటారు? ఎవరైనా ఒకవేళ ఆయన ఎవరు అని అడిగితే మా అన్నయ్య అని చెప్పు. అదేంటండి అన్నయ్య ఎలా చెప్పగలను నేను? అబద్ధం కదా. అబద్ధమైనా సరే అదే నువ్వు చెప్పాలి. ఎందుకు అలా చెప్పాలి? అప్పుడు నన్ను బ్రతకనిస్తారు. అబద్ధం చెప్పడం తప్పు కదండి. సరే, మనం బ్రతకాలంటే అబద్ధం చెప్పక తప్పదు. అద్భుతమైన దేవుని మీద ఆధారపడాల్సినటువంటి అబ్రహాము అబద్ధాల మీద ఆధారపడి బ్రతకాలనుకోవడం ఎంత దారుణం అండి. దీనంతటి కారణం తెలుసా? పరీక్ష. ఎందుకని ఆత్మీయులకు కష్టాలు వస్తాయి? నీతిగా జీవించాలని ఆశించే వారికి శ్రమలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆటుపోట్లు ఎందుకు వస్తాయి? అవి మన విశ్వాసాన్ని బలపరచడానికి, మనం దేవుని మీద మరింతగా ఆధారపడడానికి. అదే సమయంలో అడ్డదారులు కూడా చాలా ఉంటాయి, సులభంగా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు.
ఆ రోజు అబ్రహాము అడ్డదారిని ఎత్తుక్కున్నాడు. జరిగిందేమిటి? ఎవరో వచ్చారు. ఎవరెక్కడ? ఏమిటండి? ఆమెకు నువ్వేమవుతావు? ఆమె నా చెల్లండి, నేను అన్నయ్యను. ఒకసారి బయటికి పిలువు. ఆమె బయటకు వచ్చింది, శారా బయటకు వచ్చింది. ఏమా, ఏమవుతావు? నా చెల్లి అవుతానండి. ఫరో నిన్ను తీసుకురమ్మన్నాడు. ఈ తతంగం అంతా కూడా అబ్రహాము చుట్టూ ఉన్నటువంటి పనివాళ్ళు, దాసులు, దాసీలు అందరూ చూస్తున్నారండి. అదేంటి అయ్యా అమ్మను చూసి చెల్లి అంటున్నాడు ఏమిటి? అమ్మేమో అయ్యను చూసి అన్నయ్య అంటుంది ఏమిటి? ఏమిటి డ్రామా? అసలు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరిలో ప్రశ్న. ఈ లోపల వచ్చిన వాళ్ళు అమ్మని తీసుకెళ్ళిపోయారు, శారమ్మని తీసుకెళ్ళిపోయారు. చుట్టూ దాసులు, దాసీలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయి ఉంటారండి. ఏం జరుగుతుంది? అదేంటయ్యా చెల్లి అని చెప్పావేమిటి? అమ్మేమో మిమ్మల్ని చూసి అన్నయ్య అని చెప్పింది ఏమిటి? ఇప్పుడు వాళ్ళు వచ్చి అమ్మని తీసుకెళ్ళిపోయారు ఏమిటి? ఏం జరుగుతుంది? సమాధానం చెప్పుకోలేని పరిస్థితి, సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. అబద్ధాలు మన జీవితంలో తాత్కాలికంగా పరిష్కారాన్ని ఇస్తాయి కానీ శాశ్వతంగా పరిష్కారాన్ని దూరం చేస్తాయి. జాగ్రత్త సహోదరి, జాగ్రత్త సహోదరుడా. అబద్ధాల మీద ఆధారపడి ఉద్యోగాలు చేయటం, అబద్ధాల మీద ఆధారపడి కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేయటం, అబద్ధాల మీద ఆధారపడి భర్తకు నమ్మకం కలిగించటం, భార్యకు నమ్మకం కలిగించటం సాధ్యము కాదు. అబద్ధము ఏదో ఒక రోజు బయటపడుతుంది. బయటపడింది. అబ్రహాము అబద్ధం చెప్పాడనే విషయం ఫరోకు తెలిసిపోయింది. ఫరో పిలిపించాడు, చెడమడా తిట్టాడు. నీ భార్యను నా సహోదరి అని చెప్పి ఎందుకింత దారుణానికి ఒడిగట్టావు? ఆమెను నీ భార్యగా, ఆమెను నా భార్యగా ఒకవేళ చేసుకుంటే పరిస్థితి ఏమిటి? నీలాంటి అబద్ధికుడు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, పో బయటికి. గెంటేశారండి. అబ్రహామును, శారాను, పనివారందరినీ గెంటేశారు. అబ్రహాముకు అర్థమైపోయింది, కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కరువైనా, మరి ఏదైనా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గరే ఉన్నట్లయితే మనకు సమాధానం దొరుకుతుంది. కానీ అడ్డదారులు వెతుక్కొని పరిష్కారం పొందుకునే ప్రయత్నం చేస్తే మన జీవితంలో అవమానమే మిగులుతుంది అనే వాస్తవాన్ని ఆ రోజు అబ్రహాం గ్రహించి ఎక్కడికి వచ్చాడో తెలుసా? గతంలో ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, ఎక్కడైతే ప్రార్థన చేశాడో, ఎక్కడైతే దేవుణ్ణి వదిలేశాడో, ఎక్కడైతే తన ఆత్మ మనస్సాక్షిని తాకట్టు పెట్టేశాడో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? చూద్దాం రండి. 13వ అధ్యాయము 4వ వచనము. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి వచ్చెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను కష్టాలు వచ్చినాయి కనుక, బాధలు వచ్చినాయి కనుక, వ్యాధి వచ్చింది కనుక, ఆర్థిక సమస్యలు వచ్చినాయి కనుక తట్టుకోలేక అడ్డదారులు వెతుక్కున్నాను. అదే సమయంలో అడ్డమైన పనులు కూడా నేను చేశాను. ఎందుకంటే నాకున్న ఆర్థిక సమస్యలు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి అడ్డమైన పనులు చేశాను.